మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రకాష్ అన్న గారు, ప్రసాద్ అన్న గారు, ముఖ్యంగా జబర్దస్త్తో మరి వెండితెరకు పరిచయమై ఈరోజు అద్భుతమైనటువంటి సినిమా తీసినటువంటి రాకేష్ గారికి, వారితో పాటు ఈ సినిమాలో పనిచేసినటువంటి కళాకారులు, వారితో పాటు పనిచేసినటువంటి ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ముఖ్యంగా సినిమా చాలా అద్భుతంగా తీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అద్భుతంగా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముందుకు సాగిందో, ఒక మంచి ప్రేమ కథతో తెలంగాణ చరిత్రనంతా కూడా చూపే ప్రయత్నం చేశారు. ఒక తెలంగాణ ఈ సినిమా జనరల్గా చూస్తున్నంతసేపు ఎక్కడ బోరు కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. చాలా హై సెంటిమెంట్తో సినిమా తీశారు. చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుందా అన్నంత ఒక ఆతృత సినిమాలో కనబడ్డది. ఒకవైపు తెలంగాణ ఉద్యమ నేపథ్యము, ఇంకొక వైపు తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను చూపిస్తూనే మరి వ్యూయర్స్కు, సినిమా చూసే వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చుతో కూడా నిజంగా తెలంగాణ పల్లెలు, తెలంగాణ గ్రామీణ ప్రాంతము, ముఖ్యంగా మా లంబాడి సోదరుల సాంప్రదాయాలను, గ్రామీణ ముఖ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నాకైతే సినిమా బాగా నచ్చింది. తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను తప్పకుండా చూడాలని, రాకేష్ను మరి అదేవిధంగా ఈ సినిమాలో ఎవరెవరైతే అందరూ కాంట్రిబ్యూట్ చేశారో వారందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇలాంటి ఇంకా చిన్ని చరణ్, వీరితో పాటు పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సినిమా అందరూ కూడా తప్పకుండా కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ అభిమానులు, ఉద్యమకారులు అందరూ కూడా చూసి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాకేష్ మరి జబర్దస్త్లో పనిచేస్తూ రాకింగ్ రాకేష్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో కూడా చాలా జబర్దస్త్గా ఆయన అద్భుతంగా చేశాడు. వారికి నా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు ముందు సందేశాత్మకమైనటువంటి మరిన్ని సినిమాలు తీయాలని, తెలంగాణ సమాజాన్ని మరి ఇంకా బాగా మేల్కొల్పే విధంగా, సమాజాన్ని జాగృతం చేసే విధంగా మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.